త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి. అమెరికా ఇరాన్ పరస్పర దాడులు, ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటన. ట్రంప్ ప్రకటనపై మండిపడిన ఇరాన్, హర్ముజ్లో అమెరికా జోక్యాన్ని సహించబోమని హెచ్చరిక, తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టీకరణ. ఏపీలో పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వ సరికొత్త వ్యూహం. 4196 ఎకరాల్లో ప్రైవేట్ ఇండస్ట్రీ పార్కులకు అనుమతి. జగన్ కంపెనీలో పెట్టుబడులన్నీ క్విడ్ ప్రోకోనే. తెలంగాణ హైకోర్టులో సిబిఐ వాదన, కీలక ఆధారాలున్నాయని స్పష్టీకరణ. తెలంగాణ విశాల ప్రయోజనాలే ముఖ్యమన్న రేవంత్, ప్రాజెక్టులు, మౌలిక వసతులకు అనుమతులపై దృష్టి పెట్టాలని ఎంపీలకు నిర్దేశం. ఢిల్లీలో నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్న సీఎం. మెట్రో రైలు మూసి పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశం. తుంగభద్ర పరివాహకంలోని సమస్యల అధ్యయనానికి హైపవర్ కమిటీ. 9 మంది సభ్యులతో ఏర్పాటు, 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశం. నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే. గెలుపే లక్ష్యంగా బరిలోకి టీమిండియా, జోరు కొనసాగించాలని బ్రిటిష్ జట్టు వ్యూహాలు. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటున్నాయి. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్ముజ్ జలసంధిలో అడ్డుకుంటామని తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్ముజ్ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని వెల్లడించారు. అయితే నౌకల్లోని సరకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామని అన్నారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని తెలిపింది. తమ నౌకలను అడ్డుకుంటే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచే అంశంలో అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ పోర్టులను దిగ్బంధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అందుకు బలాన్ని చేకూరుస్తోంది. హర్ముజ్ జలసంధిని ఇకపై అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటుందని ట్రంప్ వెల్లడించారు. నిర్వహణ బాధ్యతను కూడా తామే చేపడతామని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇరాన్కు నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హర్ముజ్ జలసంధిలో అడ్డుకుంటామని తెలిపారు. ఇతర నౌకలు మాత్రం హర్ముజ్ ను స్వేచ్ఛగా వాడుకోవచ్చని పేర్కొన్నారు. అయితే కల్లోలిత పరిస్థితులు ఉండే హర్ముజ్ లో నౌకలకు భద్రత కల్పించేందుకు టోల్ వసూలు చేస్తామన్నారు. నౌకల్లోని సరుకు విలువలో 20% వరకు టోల్ వసూలు చేస్తామని వివరించారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని రాత్రి 1:30 నుంచి పునరుద్ధరించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా అధ్యక్షుడు ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్ముజ్లో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జోల్ఫాఘారి అన్నారు. తమ అనుమతి లేకుండా అమెరికా రక్షణతో వెళ్లే నౌకలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. అమెరికా సైన్యానికి సహకారం అందిస్తే తమ సార్వభౌమాధికారంపై దాడిగా భావిస్తామని గల్ఫ్ దేశాలను హెచ్చరించారు. హర్ముజ్ జలసంధిని ఇరాన్ ఎప్పటినుంచో సంరక్షిస్తోందని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. టోల్ వసూలు విషయంలో ట్రంప్తో ఏకీభవిస్తానని అన్నారు. అయితే అమెరికా మాదిరి 20% కాకుండా తాము తక్కువ రుసుము వసూలు చేస్తామని చెప్పారు. హర్ముజ్లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేస్తామని ఇరాన్ ఎప్పటినుంచో అంటోంది. అంతర్జాతీయ జలమార్గాల్లో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయడం చట్ట విరుద్ధమని అంతర్జాతీయ నౌకాయాన సంస్థ IMO తెలిపింది.
తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 7.8% పెరిగి $81.92కు చేరుకుంది. అటు వరుసగా మూడో రోజు ఇరాన్పై అమెరికా దాడులు చేస్తోంది. తీర ప్రాంతాల నగరాలపై వైమానిక దాడులు సహా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. కేష్మ్ ద్వీపం సహా బుషెహర్ ప్రావిన్స్లోని జామ్ నగరంలో అనేక పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియా తెలిపింది. పోర్టు నగరం బందర్ అబ్బాస్లోనూ బాంబు దాడులు జరిగాయని వెల్లడించింది. అటు పోర్టుల దిగ్బంధనాన్ని నిరసిస్తూ ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రత్యుదాడులు చేస్తోంది. కువైట్లోని అమెరికా సైనిక స్థావరంలో ఉన్న పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థపై డ్రోన్ దాడి చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. ఇంధన ట్యాంకులు, ఆయుధ డిపో, సమాచార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. హర్ముజ్ జలసంధిలో ఒమన్ ప్రాదేశిక జలాల్లో వెళుతున్న తమ చమురు నౌకపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఈ ఘటనలో భారతీయ పౌరుడు ఒకరు మృతి చెందారని, మరో 8 మంది గాయపడ్డారని పేర్కొంది. క్షిపణుల దాడిలో నౌక దెబ్బతిందని వెల్లడించింది. దుబాయ్, అబుధాబిలో వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఎంబసీ రద్దు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విప్లవానికి కూటమి ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక పార్కుల విధానంతో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో ప్రైవేటు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పాలసీ ద్వారా 4,196 ఎకరాల భూమి అందుబాటులోకి రానుండగా మౌలిక వసతుల కోసం 1,720 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్కులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. కేవలం ప్రభుత్వమే భూములు సేకరించి పార్కులను అభివృద్ధి చేసే సంప్రదాయ పద్ధతికి స్వస్తి పలికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీని అమల్లోకి తెచ్చి 10 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించేలా నిబంధనలు సరళతరం చేసింది. ప్రస్తుతం ఏపీఐఐసి వద్ద కేవలం 40,000 ఎకరాల భూమి మాత్రమే అందుబాటులో ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కొంతమేర భూములున్నా, పారిశ్రామికంగా డిమాండ్ ఉన్న కోస్తా జిల్లాల్లో భూమి దొరకడం గగనంగా మారింది. సమస్యను అధిగమించేందుకే ప్రైవేటు భూ యజమానులను భాగస్వాములను చేస్తూ కోస్తాంధ్రలో పారిశ్రామిక పార్కులను వేగంగా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ప్రభుత్వం అనుమతించిన 8 ప్రైవేటు పార్కుల్లో నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అతిపెద్ద మెగా ప్రాజెక్టులు రాబోతున్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 2,776 ఎకరాల విస్తీర్ణంలో 870 కోట్ల పెట్టుబడితో ఇఫ్కో కిసాన్ సెజ్ ఏర్పాటు కానుంది. విజయనగరం జిల్లాలో 1,163 ఎకరాల్లో 531 కోట్ల వ్యయంతో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ రూపుదిద్దుకోనుంది. ఉత్తరాంధ్ర పారిశ్రామిక జోన్ను మరింత బలోపేతం చేస్తూ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 3 కీలక పార్కులకు అనుమతులు లభించాయి. విశాఖలో 63 ఎకరాల్లో 237 కోట్ల భారీ వ్యయంతో కె కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రంగంలోకి దిగుతుండగా అనకాపల్లిలో 93 ఎకరాల్లో వరాహ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతంలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సరికొత్త పారిశ్రామిక విధానంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఆంటర్ప్రెన్యూర్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో 13.7 ఎకరాల్లో, అనకాపల్లి జిల్లాలో 32 ఎకరాల విస్తీర్ణంలోనూ 2 ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటవుతున్నాయి. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ పార్కులలో ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను కల్పించనున్నారు. కోస్తాలోని కృష్ణా, పల్నాడు జిల్లాల్లోనూ నూతన పారిశ్రామిక హబ్లు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలో 27 ఎకరాల విస్తీర్ణంలో 12 కోట్ల వ్యయంతో శ్రీవేద ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటు కాబోతోంది. పల్నాడు జిల్లాలో 27.8 ఎకరాల్లో హర్షధాతు గ్రీన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పర్యావరణ అనుకూల గ్రీన్ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీకి వస్తున్న భారీ పెట్టుబడుల ఒప్పందాలకు అనుగుణంగా భవిష్యత్తులో కనీసం 3.5 లక్షల ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కేవలం రాయలసీమలో అనుమతించిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసమే 2.5 లక్షల ఎకరాల ప్రభుత్వ డీకేటీ భూములను సేకరిస్తున్నారు. మిగిలిన పెట్టుబడుల కోసం మరో 1,00,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేసేలా పరిశ్రమల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని అమరావతిలో సరికొత్త అభివృద్ధి శకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యా వ్యవస్థతో పాటు అంతర్జాతీయ ఆతిథ్య రంగాన్ని అనుసంధానిస్తూ బృహత్ ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. తాజాగా 5 సరికొత్త స్కూళ్లు, 5 విలాసవంతమైన హోటళ్ల ఏర్పాటుకు ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సిఆర్డీఏ టెండర్ ప్రకటన జారీ చేసింది.
మొత్తం 5 స్కూళ్లలో 3 డే స్కూళ్లు 2 అత్యాధునిక రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించేందుకు సిఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ టెండర్ల ప్రక్రియ సాగుతోంది. అమరావతి నడిబొడ్డున అత్యుత్తమ సిలబస్, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ విద్యా సంస్థలు రూపుదిద్దుకోనున్నాయి. రాజధానికి వచ్చే విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పర్యాటకుల కోసం బస వసతులను మరింత ఆధునీకరించనున్నారు. టెండర్లలో భాగంగా 3 3 స్టార్ హోటళ్లు, 2 4 స్టార్ హోటళ్ల నిర్మాణానికి స్థలాలను కేటాయించనున్నారు. అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా బిజినెస్, టూరిజం హబ్గా మార్చేందుకు ఈ హోటళ్లు దోహదపడతాయి. తెలంగాణ విశాల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు, మౌలిక వసతులకు అవసరమైన అనుమతులు సాధించాలని, అందుకోసం ప్రధాని, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేయాలని సూచించారు. పార్టీలకు అతీతంగా అవసరమైన సమాచారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. ఎలాంటి భేషజాలు లేకుండా రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎంపీలకు స్పష్టం చేశారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రజాభవన్లో ఎంపీలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెండింగ్ లో ఉన్న అంశాలపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, 2వ దశ విస్తరణకి కేంద్రంతో చర్చించాలని ఎంపీలకు వివరించారు. SBICAPS ని కన్సల్టెంట్ గా నియమించేందుకు కేంద్రం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని సూచించారు. ఆ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 95% భూసేకరణ పూర్తయిందని, దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూసేకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందన్నారు. ఆ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మూసీ పునరుజ్జీవం పనుల్లో తొలిదశ టెండర్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ఆ పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకోవడంపై కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. ఆ విషయంలో ఎంపీలు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి విజ్ఞప్తి చేయాలని కోరారు. అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఇటీవల కర్ణాటకలో జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించిన అంశాలను సీఎం ఎంపీలకు వివరించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా పూడికతో 5 టీఎంసీలకు మించడం లేదన్నారు. తుంగభద్ర డ్యాంతో పాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని సిఆర్ పాటిల్ ను కోరామని, ఆ విషయంపై ఎంపీలు కేంద్ర మంత్రిని కలవాలని సూచించారు. నదుల అనుసంధానంతో గోదావరి నుంచి నాగార్జున సాగర్ కి నీళ్లు తీసుకోవడంపై ఛత్తీస్గఢ్ ను ఒప్పించే బాధ్యత కేంద్రం తీసుకుందని తెలిపారు. గోదావరిలో ఛత్తీస్గఢ్ కి 300 టీఎంసీల వాటా ఉన్నా వాడుకోవట్లేదని చెప్పారు. భవిష్యత్తులో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటుందన్నారు. అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందని వివరించారు. గోదావరి నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకి నీరు తీసుకెళ్లేందుకు గోదావరి, కావేరీ అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇక్కడ నీళ్లు ఛత్తీస్గఢ్వి అయితే నిధులు కేంద్రానివని, ఆ రెండింటినీ తెలంగాణకు అనుకూలంగా సాధించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు ఇవ్వాల్సి ఉందని, ఆ విషయంపైన కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఏపీ ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఆ విషయంపై వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్ఓసీ వస్తే ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని సీఎం అన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150 నుంచి 151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో సమావేశమవుదామని ఎంపీలతో సీఎం వ్యాఖ్యానించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైకి వెళ్లే బుల్లెట్ రైళ్ల అలైన్మెంట్లు కొలిక్కి వచ్చాయని, ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్లకు అవసరమైన భూసేకరణ పూర్తి చేసినట్లు సీఎం తెలిపారు. ఆ రెండింటిలో మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్, ఎయిర్ కార్గో ఏర్పాటు చేయాలని కోరుతున్నామని ఎంపీలు ఆ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రంతో సహకరిస్తున్నామని, పార్టీలకు అతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఐఏఎస్ అధికారిని నియమించినట్లు చెప్పారు. ఎంపీలు అడిగే సమాచారం వేగంగా అందించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని మల్లు రవికి రేవంత్ సూచించారు. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
ఇప్పటికే 3 కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్లు ఖరారు కాగా మరికొందరు కేంద్ర మంత్రులు సమయం ఇవ్వాల్సి ఉంది. నేడు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, మూసీ పునరుజ్జీవం, సాగునీటి ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్డు, బందర్ పోర్టు కనెక్టివిటీ తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలను సీఎం కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుంగభద్ర నదీ పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా అధ్యయనానికి 9 మంది సభ్యులతో కేంద్ర జలశక్తి శాఖ హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు హాజరై ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తుంగభద్ర జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై చర్చించారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిటీకి కేంద్ర జల సంఘం సభ్యుడిని చైర్మన్గా నియమించగా తుంగభద్ర బోర్డులో సభ్యులైన కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు, సిడబ్ల్యూఈసీకి చెందిన పలు విభాగాల చీఫ్ ఇంజనీర్లు తుంగభద్ర బోర్డు కార్యదర్శిని సభ్యులుగా నియమించారు. తుంగభద్ర పరివాహకంలోని సమస్యలను అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదికను అందజేయాలని కమిటీని కేంద్రం ఆదేశించింది. న్యాయపరమైన, సాంకేతిక, ఆపరేషనల్, సంస్థాగతమైన అంశాలపై బేసిన్లోని రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, తెలంగాణలతో పాటు తుంగభద్ర బోర్డుతో సంప్రదింపులు జరపాలని సూచించింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఆయన కంపెనీల్లో పెట్టుబడులన్నీ క్విట్ ప్రోకోనే అని సీబీఐ వాదనలు వినిపించింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టివేయాలని కోరుతూ దాల్మియా సిమెంట్స్ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపించారు. కడప జిల్లా మైలవరం మండలం తలమంచిపట్నం, నవాపేటలో 407.05 హెక్టార్ల లీజును అప్పటి ప్రభుత్వం అక్రమ పద్ధతుల్లో దాల్మియా సిమెంట్స్కు కట్టబెట్టిందని తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా దాల్మియా సిమెంట్స్ జగన్కు చెందిన కంపెనీలో 95 కోట్ల పెట్టుబడి పెట్టిందన్నారు. ముడిపిల్ల చెల్లింపు కింద పెట్టిన వాటాలను విక్రయించడం ద్వారా వచ్చిన 146 కోట్లు దాల్మియా సిమెంట్స్కు అందలేదు. ఆ నిధులు జగన్కు చేరినట్లు కీలక ఆధారం పెన్ డ్రైవ్లో ఉందన్నారు. పెన్ డ్రైవ్ను ఆధారంగా పరిగణిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. దాన్ని ఆధారంగా తీసుకోవటం ఎవిడెన్స్ చట్టం కింద చెల్లదనటం సరికాదన్నారు. అసలు జయా మినరల్స్, ఈశ్వర్ సిమెంట్స్ కాగితాల్లోనే ఉన్నాయని, వాస్తవంగా ఈ కంపెనీలు లేవని చెప్పారు. ఈశ్వర్ సిమెంట్స్కు చెందిన లీజును దాల్మియాకు బదలాయించడంలోనూ అక్రమాలేనని సీబీఐ న్యాయవాది వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఎన్యూమరేషన్ పత్రాలు తిరిగి అందించే గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓలకు ఇవ్వకపోతే ఏమాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే సమర్పించాలి. లేకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో సంబంధిత వ్యక్తి పేరు ఉండదు. ఓటు హక్కు కోల్పోయే ముప్పు ఉంది. నిన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39,81,399 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు వివరాలు రావడానికి అవకాశం లేనివిగా మిగిలాయి. మరోవైపు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, డిజిటైజేషన్ కోసం 10 రోజుల పాటు గడువు పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. వివిధ రాజకీయ పక్షాలు, కొన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన వినతులను లేఖకు జతపరిచారు. 22 నియోజకవర్గాల్లో సోమవారం సాయంత్రం వరకు 5 నుంచి 10% మేర డిజిటైజేషన్ పెండింగ్లో ఉంది. ఒక్కరోజు వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేయాలంటే కష్టం. ఈ నేపథ్యంలో గడువును పొడిగిస్తూ ప్రత్యేక అనుమతినివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వివేక్ యాదవ్ కోరారు. నిన్న సాయంత్రం వరకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన జగన్ ఇప్పుడు పరామర్శ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా పెండింగ్లు పెట్టారని తెలిపారు. 2022-24లో 119 మంది చనిపోతే 35 క్లెయిమ్లను మాత్రమే పరిష్కరించి మిగతా వాటిని పెండింగ్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 63 క్లెయిమ్లకు 3.15 కోట్ల రూపాయలు విడుదల చేశామని వెల్లడించారు. విద్యుత్ రాయితీ విషయంలోనూ జోన్, నాన్ జోన్ పేరుతో మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వివక్షను తొలగించామని చెప్పారు. వేట నిషేధ భృతి మొత్తాన్ని 10,000 నుంచి 20,000కు పెంచి ఇస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు తగ్గడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 23 చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన సయ్యద్ హుస్సేని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరపగా పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ సీట్లు తగ్గాయని పిటిషనర్ వాదించారు. మండలి కోసం ఉద్దేశించిన రాజ్యాంగ సమతౌల్యతను దెబ్బతీస్తోందని వివరించారు. మండలి కేటాయింపులు, కూర్పును సమీక్షించేందుకు నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసిన నిర్దిష్ట కాల వ్యవధిలో నివేదిక సమర్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం నామినేటెడ్ సభ్యులు రాజ్యాంగ నిబంధనల ప్రకారం నియమించారో నివేదిక సమర్పించేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. పరస్పరం ఆకర్షితులైన టీనేజీ ప్రేమికులు పారిపోకుండా ప్రభుత్వం ఎలా నివారించగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి ప్రేమ జంటలపై పోక్సో నిబంధనల కింద కేసులు పెట్టడం ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయటమేనని అభిప్రాయపడింది. టీనేజీ బాలికలు పారిపోయినప్పుడు తమ పరువును కాపాడుకోవడం కోసం వారి తల్లిదండ్రులు తరచూ ఈ తరహా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్లు లైంగిక దాడులకు గురికాకుండా నివారించే లక్ష్యంతో పోక్సో చట్టాన్ని రూపొందించారని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం పేర్కొంది. 15 నుంచి 18 ఏళ్ల వయసులోని పిల్లల ఆలోచనలు, ప్రవర్తనలు నిలకడలేని విధంగా ఉంటాయని తెలిపింది. వారిలో అనుకరించే ప్రేమ భావనలు, ఆకర్షణలను ఎవరూ నివారించలేరని పేర్కొంది. అలాంటి వయసులోని వారిపై కఠిన నిబంధనలున్న పోక్సో కేసులు సమంజసమేనా అని ప్రశ్నించింది. కౌమార దశలోని బాలికలు లైంగికపరమైన కోరికలను నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు 2023లో ఇచ్చిన వివాదాస్పద ఉత్తర్వుల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. 25 ఏళ్ల యువకుడు బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డను కని కాపురం పెడితే దానిని కిడ్నాప్గా పరిగణించాలా, బాలిక పారిపోవడంగా పరిగణించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. అంతర్జాతీయ వేదికల్లో దక్షిణార్ధగోళ దేశాల వాణి బలంగా వినిపించేందుకు భారత్ కృషి చేస్తుందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. శాంతి అనే సూత్రం ఆధారంగా భారత్ పనిచేస్తుందని ఉద్ఘాటించారు. 2028-29 ఏడాదికి గాను ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా కోసం భారత్ పోటీ పడుతున్న నేపథ్యంలో న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జయశంకర్ ప్రసంగించారు. భద్రతా మండలిలో భారత్ అడుగు పెడితే విస్తృత సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ మరింత బలోపేతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 79 దేశాల్లో భారత్ నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని తెలిపారు. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల పరిష్కారానికి భారత్ మద్దతిస్తుందని జయశంకర్ చెప్పారు. ఉగ్రవాద ఆర్థిక మూలాలను ధ్వంసం చేస్తే ప్రపంచంలో ఉగ్రవాద సమస్య ఉండదన్నారు. ఆ దిశగా తాము ఇప్పటికే చర్యలు చేపట్టామని వివరించారు. శాంతి పరిరక్షణకు భారత్ చేసిన దశాబ్దాల కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 50 శాంతి పరిరక్షణ మిషన్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది సిబ్బందిని భారత్ మోహరించిందని తెలిపారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్లో భాగంగా నేడు ఎడ్జ్బాస్టన్లో తొలి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలతో శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు కసరత్తు చేస్తోంది. ఎప్పటిలాగే అందరి దృష్టి స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపైనే ఉంది. ఈ ఇద్దరు ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివం దుబేలతో కూడిన బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేళ్లలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి వన్డే జట్టులోకి రావడం భారత బౌలింగ్కు బలాన్నిస్తోంది. గుర్నూర్ బ్రార్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్లలో ఇద్దరు బుమ్రాతో కలిసి ఫేస్ భారాన్ని మోయనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో చోటు దక్కనుంది. మరోవైపు టీ20 సిరీస్లో భారత్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. 3 వన్డేల్లో మొదటిదైన ఎడ్జ్బాస్టన్ మ్యాచ్ నేడు మధ్యాహ్నం 3:30కు మొదలవుతుంది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.